ఒకానొక గ్రామంలో శ్మశానవాటికకు ఆనుకుని ఒక పెద్ద మర్రి చెట్టు ఉండేది. ఆ చెట్టుపై దయ్యాలు భూతాలు నివసిస్తాయని గ్రామస్థులు నమ్మేవారు. రాత్రిపూట ఎవరూ ఆ దారిలో వెళ్లేవారు కాదు. ఒకరోజు రాము అనే యువకుడు పక్క ఊరికి వెళ్లి తిరిగి వస్తుండగా బాగా చీకటి పడింది. అతనికి వేరే దారి తెలియదు. శ్మశానవాటిక పక్కనుండే దారిలోనే వెళ్ళాలి. అదంతా వట్టి మూఢనమ్మకం అనుకుని రాము ధైర్యంగా ఆ దారిలో నడవడం ప్రారంభించాడు. అతను మర్రిచెట్టు దగ్గరికి రాగానే సడన్ గా భయంకరమైన గాలి వీచింది. చెట్టు కొమ్మలు వింతగా ఊగాయి. అంతలో చెట్టుపైనుంచి ఒక భయంకరమైన నవ్వు వినిపించింది. ఆ నవ్వుతో రాము గుండె దడదడలాడింది. అతను పైకి చూశాడు. అక్కడ తెల్లటి చీరలో ఒక స్త్రీ రూపం కనిపించింది. అది నెమ్మదిగా కిందికి దిగుతూ రామువైపు భయంకరంగా చూస్తూ దగ్గరికి రాసాగింది. ఆమె కళ్లల్లో నుంచి ఎరుపు రంగు కాంతి వస్తోంది. రాము భయంతో వణికిపోయాడు. ప్రాణం అరచేతిలో పెట్టుకుని అక్కడ్నుంచి పరుగెత్తాడు. ఇంటికి చేరిన తరువాత కూడా అతని ఒళ్ళు వణుకుతూనే ఉంది. ఆ రోజునుంచి రాము రాత్రిపూట ఆ దారిలో వెళ్లడం మానేశాడు.